దయచేసి అన్న అందరు కూర్చోవాలి, వెనకాలేం లేదు, చైర్ల మీద ఎవరు కూడా నిలబడద్దు, కూర్చోవాలంతా చైర్ల ఎవరు ఖాళీగా ఉన్న మార్కెట్లలోకి ఆ మార్కెట్ ఓపెన్ చేయాలన్నా మంత్రుల గౌరవాన్ని పొందిన బ్రతుకుల్లో తలిపొత్తులు చూసినవు, దోసపడ్డ ఈ మంత్రుల గౌరవాన్ని పొందినం, తడియారిన బ్రతుకుల్లో తలిపొత్తులు చూసినవు, నెర్రెలు బారిన నేలన బ్రతుకు చెలిమ తోడినవు, నెర్రెలు బారిన నేలన బ్రతుకు చెలిమ తోడినవు, పంజాబు తెలంగాణ భాషలోనే సాగుతా కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా, దయచేసి వాలంటీర్స్ అంతా ఖాళీగా ఉన్న మార్కెట్లలోకి పార్టీ కార్యకర్తలు శ్రేణులను పంపించాల్సిందిగా మనం చేస్తున్నాం. గాయపడ్డ ఈ నేల కనిపించి పలికింది పచ్చని పైరులతో, గాయపడ్డ ఈ నేల కనిపించి పలికింది పచ్చని పైరులతో నేల మురిసింది, జగతిలోన కేసీఆర్ జననేతై కనిపించగా, జగతిలోన కేసీఆర్ జననేతై కనిపించగా, విశ్వం వీధుల్లో తెలంగాణ ఎలుగుతున్న కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా, కోట్ల గొంతులను ఏకం చేసింది జెండా, కేసీఆర్ ఎగరేసినది గులాబీ 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 జెండా, కేసీఆర్ జై తెలంగాణ, జై టీఆర్ఎస్. దయచేసి అక్కడ బస్సులలో కూర్చున్నారు, అందరు ముందుకు రావాలి. వ్యాన్లలో కొందరు గుంచి కూర్చున్నారంట, అందరు ముందుకు రావాలి. అట్లా కాకుండా బస్సు ఆపినారు. ఇంతకుముందు ఆ బస్ నంబర్ చెప్పినాం, దయచేసి ఆ బస్సును కూడా అక్కడ నుంచి తీసేయాలి. ఎందుకంటే శేషమైన జనం వస్తున్నారు, అక్కడ దాకా నిలబడడానికి కూడా కూర్చోడానికి కూడా ప్లేస్ సరిపోయే అవకాశం ఉండదు కనుక దయచేసి ఆ బస్సును కూడా అక్కడ తీసేయండి. ఎవరెవరైతే అక్కడ వ్యాన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపలికి రావాలని విజ్ఞప్తి. బాబు వాలంటీర్స్ దయచేసి వాలంటీర్లు యాక్టివ్గా ఉండాలి బిడ్డ. మీరే ఛానలైజ్ చేసి అన్ని బ్లాకులు నింపేటట్టు చూడండి. ఎక్కడ ఎవరు నిలబడి కనబడొద్దు. రిక్వెస్ట్ చేయండి, అందరినీ కుర్చీల్లో కూర్చోబెట్టండి. ఇక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు. గ్రీన్ షర్ట్ వాలంటీర్స్ మీరే పనిచేసుకోవాలి. మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుకున్నంత సహకారం దొరకదు. మీరే వాలంటీర్లే క్రమశిక్షణతోని అందరినీ కూర్చోబెట్టాలి. ఎవరు నిలబడి ఉండదు బిడ్డ, అన్ని బ్లాక్స్ నింపాలి. వెనుక ఉన్న వాలంటీర్స్ బాబు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. ముందు బ్లాక్ నింపినాకే వెనుక బ్లాక్ నింపాలి. వెనుక ఉన్న గ్రీన్ షర్ట్ వాలంటీర్స్ ఇక్కడ కొంచెం ఫ్రంట్ రోస్ లో ఎక్కువ ఉన్నారు వాలంటీర్లు, కొంతమంది వెనక్కు వెళ్ళండి దయచేసి. వెనక్కు వెళ్ళి ఆ వెనుక అన్ని బ్లాకులు నింపేటట్టుగా కూడా కొంతమంది వాలంటీర్లు వెళ్ళాలి. ఆ యాప్ చెట్టు కింద ఉన్న వాలంటీర్లు ముచ్చట పెట్టద్దురా బాబు. మీ వెనుకున్న వాళ్ళందరినీ లైన్ చేసి అందరిని తెచ్చి కూర్చోబెట్టండి. ఈ ఎంట్రెన్స్ ఆపండి బాను, ఈ ఎంట్రెన్స్ ఆపండి. ఇది ఆపేసి అది ఓపెన్ చేయండి. ఆ బ్లాక్ మొత్తం నింపాలి. దయచేసి ఇక్కడ మధ్యలో నిలబడ్డారు ఎవరు నిలబడకుండా చూసుకోండి.
అందరినీ కూడా కుర్చీలు ఉన్నాయి కనుక ఇక్కడ పోయి కుర్చీలో కూర్చోమని చెప్పండి. వెనకాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ రండి. దయచేసి వ్యాన్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే సభాస్థలికి రావాలి. మీ గ్రామాల వాళ్ళు ఎవరైనా వ్యాన్లలో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి. ఇక్కడ ఎవరు కూడా వ్యాన్లు పార్క్ చేసుకోకుండా చూసుకోండి. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరు కూర్చోలో వాళ్ళు కూర్చోండి. మన వాలంటీర్స్ కూడా ఇంతకుముందు హరీష్ అని చెప్పినట్లు ఎవరెవరైతే ఎక్కడ ఉన్నారో నిలబడకుండా దయచేసి వాలంటీర్స్ మీరు ఎక్కడెక్కడ విస్తరించండి. అక్కడ ఇక్కడ నిలబడండి. నిలబడి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకోండి దయచేసి. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. ఈ రెండవది క్లోజ్ చేయ. థర్డ్ రైట్ సైడ్ ఉన్నటువంటి థర్డ్ గ్యాలరీ తెరవండి. ఈ రెండవది క్లోజ్ చేయ బాబు. వాలంటీరు ఇది కట్టేయమ్మా. ఇది కట్టేసి రెండవ దానికి మూడవ దానికి పంపించండి. ఇలా సరిపోయినారు, మళ్ళీ కుర్చీ లేక నిలబడుతున్నారు. మీరందరూ బాగా ఊపాలని ఆరాటపడుతున్నారు. గాలి ఎటు మల్లాలే, గాలి ఎటు వీచాలే, గాలి అనిల్ కుమార్ అట. అంతా గాలంతా అనిల్ కుమార్ అనే గాలే నడుస్తా ఉన్నది. ఇక్కడ మెదకేమో మళ్ళా మన వెంకటరామరెడ్డి సార్ నడుస్తా ఉన్నది. ఇందాక అన్న చెప్పింది కదా హరీష్ అన్న ఒక్కసారి చెప్పితే 100 సార్లు చెప్పినట్టే ఉంటది. ఇక మీ గది మాట మీద ఉండరు మీరు అందరూ. ఎప్పుడు పడితే అప్పుడు ఊపకురి. నేను చెప్పినప్పుడే ఊపురి కింద పడతారు మీరంతా. మళ్ళీ నేను చెప్తున్నా, ఇప్పుడు ఆడదాం అనుకున్న వాళ్ళు కుర్చీల మీద ఆడద్దు దయచేసి. మన కుర్చీలు మనం ఇర్రగొట్టదు, కాంగ్రెస్ కుర్చీలను ఇర్రగొట్టాలి. ఇప్పుడు ఎంతమంది ఆడతారో చూస్తా. ఎవరు కుర్చీలు ఇరితే కూడా నేను చేస్తా. ఇక అంతేనా? ఇక దీని చేతుల పట్టిరు. జై తెలంగాణ. దయచేసి ఎవరు కుర్చీలు లావట్టద్దు. అట్లా కొన్ని మార్కెట్ను మన వాలంటీర్స్ క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్ చేసినాయి. ఎవరు క్లోజ్ చేయకండి. ఎందుకంటే లోపలికి వెళ్ళి కూర్చోవడానికి యాక్సెస్ ఉండాలి కనుక ఓపెన్ చేసిన వాటిని ఎవరు కూడా క్లోజ్ చేయకండి. ఇక్కడ విఐపి పాస్లు ఉన్నాయి. పాస్ ఇచ్చిన వాళ్ళు ఉంటే పంపించండి దయచేసి. అక్కడ చాలా మంది పాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు. పాసులు చూసి లోపలికి పంపించండి. ఓకే రసమైన అన్న ఒకసారి అందరూ జై తెలంగాణ. అందరూ పిడికిలు బిగించాలి ఒకసారి గట్టిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ గులాబీ జెండాలు పట్టుకోవాలి. ఓపెన్ చేయండి. నడుము నడుము నడువలే రామక, కలిసి నడుము గట్టవే రామక. నడుము నడుము నడువలే రామక, నడుము నడుము నడువలే రామక. కలిసి నడుము గట్టవే రామక. నడుము నడుము గులాబీల పెద్దలమ్మ గులాబీల, గులాబీల 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 పెద్దలే రామక. గుర్తుల గుర్తుంచుకో రామక. గులాబీల గుర్తుల గుర్తుంచుకో రామక. కారును గుర్తుంచుకో రామక. అన్న అందరూ జెండాల పైకెత్తాలి. ఏ బాబు ఇప్పుడు మేమే అంటున్నాం, మేమే పాడుకుంటున్నాం. మీకు కూడా గులాబీ జెండా కావాలని ఉన్నది కదా. ఇప్పుడు చెల్లె అంటది గులాబీ జెండా, మీరేమనాలి? ఏమనాలి? ఒకసారి అనమ్మ నువ్వు అను. నేను గులాబీలా అంటే మీరు జెండలమ్మ అనాలి. అందరన్నా అందరు అడుగుతున్న వాళ్ళందరూ జైరాబాద్ అప్పటి నుంచి ఒక్క పాడుపడమని నిమిషం. తప్పలేదండి. రసమయ్య కొద్దిగా పోలీస్ మిత్రులు సహకరించాలి. బైసాబ్ మీరేమో నిలబడి బాబు చూస్తున్నారు. 3 చీరలు రావా? ఒకటి సరిపోవా నీకు? పోలీస్ మిత్రులు దయచేసి మీ కోఆపరేషన్ ఉండాలి. మీరు డ్యూటీలో ఉన్నారు కానీ వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయండి. అందరినీ వాలంటీర్స్ పాస్లు ఉన్న వాళ్ళని సర్పంచులు ఎంపీటీసీలని ఇలా పంపండి. విఐపీలు దాంట్లో కౌన్సిలర్లు వాళ్ళందరినీ పంపండి. థ్యాంక్ యూ అన్న. ఈ తెలంగాణ కోసం మా పోలీసు కిష్టయ్య కానిస్టేబుల్ కామారెడ్డిలో సెల్లు టవర్ ఎక్కించుకొని కనత మీద మా కిష్టయ్య ముదిరాజ్ కానిస్టేబుల్ జై తెలంగాణ అంటూ ఈ తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా పోలీస్ అన్నలకు ఎంతమంది ఎస్పీలు అయ్యే, ఎంతమంది ఏసీపీలు అయ్యారు, ఎంతమంది ఎస్ఐలు అయ్యారు. అసలు వాళ్ళకి కావాలంటది. అన్నా మీ అందరు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే కదనే ఏసీ కార్లు వచ్చినాయి మన అందరికీ. ఇప్పుడు అవన్నీ
మళ్ళీ మీరు ఆగమాగం చేసిరనుకో అవన్నీ రిపేర్ షెడ్కి పోతాయి. మీ ఇష్టం మరి, మీ ఇష్టం మరి. దయచేసి ఓపెన్ చేద్దాం కూడా అది. సహకరించాలి. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. విజయ్, అన్నా గులాబీలా గులాబీలా. అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్ వాళ్ళ అన్నది ఒక్కటైనా పడాలి. గులాబీలా 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 గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక గులాబీల జెండలే రామక గుర్తుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక గుర్తుల గుర్తుంచుకో రామక కారును గుర్తుంచుకో రామక. అందరూ చేతుల పై ఎమ్మెల్యేలే జై తెలంగాణ.
దయచేసి ఇక్కడ ఈ నిండిపోయింది కనుక బ్లాక్ ఇది క్లోజ్ చేయాలి. అక్కడ ఉండే పోలీస్ మిత్రులు క్లోజ్ చేసి వెనక బ్లాక్ తీసుకుపోవాలి. ఇక్కడ కొంతమంది నిలబడి ఉన్నారు. తమ్ముళ్ళు మీరు నిలబడ్డోళ్ళ మీద మళ్ళీ వాటర్ ప్యాకెట్లు కొడతారు. వాళ్ళకి కనబడదు కేసీఆర్ వచ్చినాక. ఇప్పుడే వెనకకి పోయి కూర్చుంటే కుర్చీ దొరుకుతుంది. నిలబడ్డోళ్ళు ఎవ్వరు ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని నిలబడి ఎవ్వరు కనబడద్దు. దయచేసి పోయి కూర్చోబెట్టాలి. వాలంటీర్స్ మీరు దండం పెట్టారా ఏం చేస్తారో చేసి కూర్చోబెట్టి ఉండాలని. ఎవరు కూడా నిలబడి కనబడొద్దు. అందరూ కూర్చోవాలి. వెనక కూడా వాలంటీర్స్ దయచేసి ఆ వెనక వైపు ఉన్న వాళ్ళందరినీ కుర్చీ లోపలికి అవి నింపేటట్టుగా అందరినీ కూర్చోబెట్టాలి. యాప్ చెట్టు కింద ఉండే వాలంటీర్స్, గ్రీన్ వాలంటీర్స్ అందరూ కూడా వెనుక బ్లాక్లన్నీ కూడా ఫిలప్ చేయించే పని చేయండి. B3 బ్లాక్ వాలంటీర్స్ మీరు యాక్టివ్గా ఉండి దయచేసి వాటిని ఫిలప్ చేయించాల్సిందిగా కోరుతా ఉన్నాం. A3, A4 కూడా తొందరగా ఫిలప్ చేయించండి. వాలంటీర్స్ వెనుక ఉన్న వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలి. పోలీస్ మిత్రులు కూడా దయచేసి సహకరించి పబ్లిక్ ను ఛానలైజ్ చేయాలని చెప్పి పోలీస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాం. ఈ నిలబడ్డటువంటి हमारे ముసల్మాన్ భాయ్ జరా బయట జాओ భాయ్, కుర్సీ బహుత్ హై, ఆ బయట జాओ. రసమై నీకు ఎక్కువ టైం లేదు, పావు గంటనే ఉంటది. నీ ఏమన్నా బాంబులు ఉంటే వేసేసేయిగా. థ్యాంక్ యూ అన్న. మీరు మధ్యలో ఎందుకు నిలబడ్డారే? కుర్చీలు వెనుక ఇవ్వండి ప్లీజ్. వెనుక ఆడబిడ్డలు వచ్చారు, వాళ్ళకి కనబడతలేదు దయచేసి. వాళ్ళు వచ్చారు, కొద్దిగా కూర్చోడన్నా. జై తెలంగాణ. హలో హలో జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అందరూ ఒకసారి గట్టిగా జెండాలన్నీ పైకెత్తాలి. ఒరే దెబ్బకు సంచి చేతుల జెండా. పోదామా? ఏం జాతారా, ఏం జాతారా? మన గుర్తు గట్టిగా చెప్పాలన్నా, కన్ఫ్యూజ్ కావద్దు. కారు స్టార్ట్ చేసినామంటే ఎక్కడ పోవాలి? ఢిల్లీకి పోవాలి. ఓకేనా? అరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదామా? పోవాలా పోవద్దా? మనం గనక ఈ జైరాబాద్ మెదక్ జిల్లా నుంచి సురువు చేయకపోతే రావలసిన ఏం రావు. పొద్దున లేస్తే సార్లు తిట్టుడు, గది తప్ప వాళ్ళకి ఇంకేమన్నా పనుందా? ఏమన్నా చేస్తుర్రా? పంటలు ఎండబెట్టిను, తులం బంగారం వచ్చిందా? ఏం చేయాలి? కారు స్టార్ట్ చేసినామంటే పార్లమెంటు కాడ ఆగాలి. ఓకేనా? అరే దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, గులాబీల జాతర బోధమా. దెబ్బకు సంచి చేతుల జెండా అన్నా ఏం లేదు. దెబ్బకు సంచి అంటే మీరు జెండాలన్నీ పైకెత్తాలి, చేతుల జెండా అనాలి. మన జెండాలు చూసి కాంగ్రెస్ వాళ్ళకు ఏం పడాలి? పైకి ఏళ్ళు చూపిరన్నా ఏం పడాలి? అరే దెబ్బకు సంచి చేతుల జెండా, 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 దెబ్బకు సంచి చేతుల జెండా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా. అన్నకి మానికలు వదలనా? జైరాబాదు గడ్డ మీద కారు కేద్దామా? ఒక్కసారి జైరాబాద్ వాళ్ళందరూ పోవాలి, గట్టిగా అనాలి. జైరాబాద్ లో పోలింగ్ బూతులకు పోయినామంటే గుద్దును గుద్దితే ఎడగుతాలి. గట్టిగా చెప్పాలి. ఎక్కడ? జైరాబాదు గడ్డ మీద కారు కేద్దామా? కాంగ్రెస్ వాళ్ళ తొక్కి పడుదామా? దెబ్బకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీల జాతర పోదమా.
మే 13వ తారీఖున కారుకేద్దామా ఆ రెండామతల రేవంతు గారిని తొక్కి పడుదామా తమకు తచ్చి జతుల జతల బోధమా గులాబీల జతల బోధమా తమకు తచ్చి జతుల జతల బోధమా గులాబీల జతల బోధమా చలో చలో గట్టిగా తప్పదు కొట్టాలి జెండా ఎత్తాలి జై తెలంగాణ జై తెలంగాణ మెదకుకా ఒక్కసారి మెదకు పార్లమెంటులందరూ చేతులు ఎత్తాలి ఎత్తాలి హరీశన్న సైనికులు ఒక్కసారి గట్టిగా ఎత్తాలి మెదకు పార్లమెంటులోన కారుకేద్దామా ఎయ్యాలా మన గుర్తేంటిది మెదకు పార్లమెంటులోన కారుకేద్దామా మెదకు పార్లమెంటులోన కారుకేద్దామా ఆ రెండామతల రేవంతు గారిని తొక్కి పడుదామా తమకు తచ్చి చేతుల జెండా జతల బోధమా గులాబీల జతల బోధమా తమకు తచ్చి చేతుల జెండా జతల బోధమా గులాబీల జతల బోధమా తమకు తచ్చి చేతుల జెండా 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 మన కేసీఆర్ సారును కాపాడుకుందామా మన కేసీఆర్ సారును కాపాడుకుందామా మళ్ళీ దక్కుకుందామా తమకు తచ్చి చేతుల జెండా జతల బోధమా గులాబీల జతల బోధమా తమకు తచ్చి చేతుల జెండా జతల బోధమా గులాబీల జతల బోధమా అరే గట్టిగా కొట్టాలి రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో అగో తెలంగాణ గడ్డ మీద కారుగా జోరున్నదో రామ రామ ఉయ్యాలో రాఘవ రామ ఉయ్యాలో మనం మీరు ఒక 5 మంది తీసుకొని B3లోకి వెళ్ళండి దయచేసి B3కి వెళ్ళి మీరు 5 మంది ఓడి అడిగి అది ఓపెన్ చేయండి ఆగు తమ్ముడు ఒక నిమిషం. బాబు ఇద్దరు అందరిని అయ్యానా బాబు స్వీయ క్రమశిక్షణ ఉండాలి కార్యకర్తలు దయచేసి అట్లా బ్యారికేడ్లు దుంకొద్దు తమ్మి ప్లీజ్ కార్యకర్తలు అట్లా బ్యారికేడ్లు దుంకొద్దు వాలంటీర్స్ మీరు అక్కడ పోలీస్ మిత్రులు వాలంటీర్లు కంట్రోల్ చేయాలి అక్కడ నిలబడ్డ వాళ్ళందరినీ అక్క జిల్లాలను వెనుక కూర్చోబెట్టండి కేసీఆర్ గారు వచ్చినాక మళ్ళీ కనబట్టలేదని వెనకకేలి వాటర్ ప్యాకెట్లు కొడతారు ఇబ్బంది అవుతుంది అక్కడ ఎవరు నిలబడొద్దు బైసాబ్ ఇటు ఎందుకు వస్తున్నారు ఇక్కడ ప్లేస్ లేదు వాళ్ళని అటే పంపించి వెనుక కూర్చోబెట్టండి దయచేసి వాళ్ళని వెనక్కు ఛానలైజ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం మీరు కూడా కూర్చోండి బిడ్డ కుర్చీలకి మీరే కూర్చోండి నిలబడకండి కూర్చోండి తమ్మి కూర్చో దయచేసి ఇక్కడ వచ్చే వాళ్ళు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను B3 దగ్గర పంపించండి B3 B4 ఖాళీ ఉన్నది దయచేసి అక్కడ వెళ్ళండి ఏమైనా వాలంటీర్స్ ఉంటే ఇక్కడ మధ్యలో ఉన్న కాలేజ్ వాలంటీర్స్ అక్కడ వెళ్ళండి ఇక్కడ ఉన్న వాళ్ళు దయచేసి ఇక్కడ ఉన్న వాలంటీర్స్ ఖాళీ ఉన్నారు కనుక 3-4 అక్కడ వెళ్ళండి వస్తున్న జనాలందరినీ B3 B4 ఖాళీ ఉంది అట్లాగే C5 కూడా కొంచెం ఖాళీ ఉన్నది దయచేసి అక్కడ పంపించండి వాలంటీర్స్ అక్కడ వెళ్ళండి ముందే చెప్పండి నేను ముందు ఎవరైనా కూర్చున్న వాళ్ళు లేవద్దు లేవాలనుకున్న వాళ్ళు ఎంట పోయి కూర్చోండి దయచేసి ఈ ముందు రోజులో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా లేవద్దు సరే పాట అంటే పాట వచ్చినప్పుడు సరే కానీ సార్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఎవరు కూడా లేవద్దు ఓకే తమ్ముడు ఇక నువ్వు కుర్చీ మీద కూర్చో బాబు కుర్చీ మీద కూర్చో అందరు కూర్చోవాలి ఎప్పుడు వాడితే అప్పుడు ఎక్కి దుంకద్దు చెప్పినప్పుడు ఎగురాలి మీరు దయచేసి రైట్ సైడ్ కుర్చీలు ఖాళీ లెఫ్ట్ సైడ్ కుర్చీ ఖాళీ ఉన్నాయి వెనుక దానిలో ఈ రైట్ సైడ్ మొత్తం నిండిపోయినాయి మూసేయండి ఇక్కడ నుంచి అందరు కూడా వెనుక నుంచి దయచేసి లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉన్నాయి ఎవ్వరు కూడా నిలబడద్దు కూర్చున్న వాళ్ళకి కనబడతలేవు మీరు నిలబడడంతో ఎనుకోలు కూడా కుర్చీలెక్కి నిలబడతా ఉన్నారు దయచేసి అట్లాగే దయచేసి మెయిన్ ఫస్ట్ రోలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రమే కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళ మాజీలు చాలా మంది వస్తున్నారు ఇంకా
పోచారం శ్రీనివాసరెడ్డి గారు నిజామాబాద్ వాళ్ళు వస్తున్నారు కనుక మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు తప్పించి మిగతా వాళ్ళు దయచేసి సెకండ్ రోలకు పోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి జైరాబాద్ కూడా మైపాలన్నకు చెయ్యూపుతారు అంటే చాలా తెలియగలరు మీరు. థ్యాంక్ యూ. అందరు కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కదిలొచ్చినటువంటి అన్నలకు తమ్ముళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. మనము ఇప్పుడు సీరియస్గా ఉందాం. ఏ బాబు కురిసెక్కక నువ్వు ఇటు వీడు మలుగు. ఎందుకనంటే మరి కాసేపట్లోనే ఇందాకనే హరీష్ అన్న చెప్పిండు 15 నిమిషాల్లో మనం ఎదురు చూస్తున్నటువంటి మన పెద్ద సారు, తెలంగాణ తీసుకొచ్చినటువంటి సారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్ గారు 15 నిమిషాల్లో వస్తున్నాడు. కాబట్టి మీ దగ్గర కూడా మేము ఎక్కతొక్క నకరాలు చెయ్యం. నకరాలు చేస్తే మాకు తెలిసి ఏమవుతుందో. కాబట్టి 2 ముచ్చట్లు ఉన్నట్టు మనం మాట్లాడుకుందాం. దయచేసి రైట్ సైడ్ అన్ని కుర్చీలు నిండిపోయినాయి. ఎవరైనా కూడా లెఫ్ట్ సైడే పోవాలి, లెఫ్ట్ సైడే పోవాలి. ఇప్పుడే మన ఇద్దరు అభ్యర్థులు కూడా వచ్చారు. మన వెంకటరామరెడ్డి అన్న కూడా వచ్చినాడు. మెదక్ పార్లమెంట్ సభ్యులు ఒకసారి ఓ వేసుకోరు అందరు గట్టిగా వెంకటరామరెడ్డి సాబ్కు. అట్లాగే మన గాలి అనిల్ అన్న కూడా వచ్చినాడు. అన్న కూడా ఒకసారి ఓ వేసుకోరి. గట్టిగా ఏసుడు ఎత్తే ఎట్లా ఎవరెగిరిపోవాలి? కాంగ్రెస్ ఎగిరిపోవాలి. గట్టిగా ఉండాలి. మన కేక్ అంటే ఎట్లుండాలి? తెలంగాణ కారం, గుంటూరు కారం కాదు మనది. మరి అదే చెప్తా ఉన్నా. బాబు మానిటర్స్ వస్తలేవు, సౌండ్ ఇట్లా చూసుకొని. అనిల్ అని వచ్చినా వేసుకోరి, ఇప్పుడు వేసుకోరి గట్టిగా, ఓ వేసుకోరి. థ్యాంక్ యూ అన్న. పో గాలి అంతా నీకే ఉన్నది, పోయే గాలి అన్న మొత్తం నీకే ఉన్నది, పో గాలి గాలి అంతా. ఓకే. అట్లాగే మా వెంకటరామరెడ్డి అన్న కూడా వచ్చినాడు, మన కలెక్టర్గా చేసినాడు. ఒకసారి గట్టిగా వేసుకోరి. మా సిద్దిపేట దాకున్నది, మాది కూడా తక్కువేం లేదు, గట్టిగా పోయేసుకోరి. ఇద్దరు అన్నలకు ధన్యవాదాలు అన్న. మళ్ళా హరీష్ అన్న కూడా వేసుకుంటారా? ఇక వేసుకోరి. మరి హరీష్ అన్న కూడా ఓ వేసుకోరి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా. ప్రభాకర్ అన్న వేసుకో, నేను వద్ద ఆపుతున్నానా? వేసుకో, ప్రభాకర్ అన్న గట్ట వేసుకోరి. క్రాంతి అన్న కూడా వేసుకోరి. అందరికీ వేసుకోరి. ఇక నాకెయ్యరా ఓ. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు ఇక నేనే మొదలు పెడుతున్నా. కూర్చోతాం, కుర్చీలకే కూర్చో. ఇక ఇప్పటిదాకా ఆడినరు, ఆడమన్నప్పుడు ఆడాలి, ఎప్పుడు వాడితే అప్పుడు ఆడద్దు. నో ఇంటర్వెల్, నో అడ్వర్టైజ్మెంట్. ఏంటిదే మాణిక్యం అన్నక వేసుకో, నేను వద్దంటున్నాడా? కేసీఆర్ వేసుకో. క్రాంతి అన్నక దేఖ్ లేంగే, అయి లాస్ట్కు దేఖ్ లేంగే. ఇప్పుడు కొంతసేపు అయినాక దేఖలేంగే, ఇప్పుడే దేకొద్దు, మనం దేఖిపియాలి ఇప్పుడు. మీరు చూడరిగా. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. సౌండ్ వినబడుతుంది కదనే? హల్ 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 చెక్ చెక్. అది జర సునో భయ్. ఓపెన్ చేసారు వేసుకో తమ్ముడు. ఇక్కడ చాలా మంది ఆగిపోయినట్టున్నారు. ఇక్కడ ఆగిపోయినారు, అక్కడ తొందర రావాలి. అక్కడ మధ్యలో ఖాళీ ఉన్నది, B2 కూడా ఓపెన్ చేసారు. అక్కడ పోయి కూర్చోవచ్చు. బి బ్లాక్, సి బ్లాక్ 2 ఓపెన్ చేశారు. దయచేసి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చోవచ్చు. అక్కడ కూడా చాలా మంది దయచేసి వెనకాల నిలబడ్డట్టు కనిపిస్తున్నది. అక్కడ దాకా రోడ్ దాకా ఉన్న దయచేసి లోపలికి రండి. లోపలికి వచ్చి మీరు అందరు కూర్చుంటే సెంట్రల్ గ్యాంగ్ వే ఉంది, అక్కడ నుంచి అందరు లోపలికి రండి దయచేసి. బయట బయట తమ్ముడా ప్లీజ్. నీ పాము పడుతున్నాయి, దయచేసి నువ్వు కూర్చోరా నాయన. నీ పై పడుతుంది, నువ్వు కూర్చో ప్లీజ్ ప్లీజ్. కూర్చో తమ్ముడు, నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది కాకు. నా సంగతి తెలియదు నీకు ఇంకా. తమ్ముడు జర మంచిదే వాడే. జైరాబాద్ అంతా అయిపోయింది. ఇంకా శివన్న జైరాబాద్ మాకు తెలియదా? అరే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నడుమల జెండాలు పట్టుకున్న వాళ్ళు కూర్చోవాలి దయచేసి. మరి కాసేపట్లోనే పెద్ద సార్ వస్తున్నాడు, హరీష్ అన్న మాట్లాడేది కాబట్టి 2 విషయాలు మీతో మాట్లాడుకుందాం. మీరు ఎర్రని ఎండలో కూడా మండుతున్న ఎండను తొక్కి పట్టి కాంగ్రెస్ను దొక్కాలని, గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పేసి ఇలా జనజాతరలాగా కదిలొచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రస్మాన్న ఒక్క నిమిషం. ఈ వెనకాల B3 ఉన్నటువంటి దాంట్లో పోలీసు వాళ్ళు ఓపెన్ చేయనిస్తలేరట.
దయచేసి పోలీస్ మిత్రులకు సహకరించాలని అప్పీల్ చేస్తా ఉన్నా. సుజాత సౌండ్ వాళ్ళు కూడా వాళ్ళ అక్కడ ఉన్నారు. దయచేసి అక్కడ అదంతా కూడా ఓపెన్ ఉన్నది. మీరు అందరు సహకరించి అది గేట్లు ఓపెన్ చేయండి, దాంట్లో అందరు కూడా వెళ్తారు. దయచేసి సహకరించండి. వాలంటీర్స్ ఉన్న దగ్గర ఓపెన్ చేయాలి. వాలంటీర్స్ మీరు ఉన్నారు కదా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే అక్కడ వెళ్ళి కూర్చుంటారు. లెఫ్ట్ రైట్ రెండు ఓపెన్ చేయండి. జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలతోని కన 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 మండుతున్న కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు కడుపు కొట్టుకోరు అందరూ ఒక్కసారి. డబడబడ మొగ గట్టి కొట్టుకోకరు. పేగులు ఈతలు పడితే రేవంత్ రెడ్డి మెడకేసుకొని పిస్తాడట పేగులు. మరి నాకు తెలియదు. ఓకే. కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు. గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు. వేణువై ఎగిసి పడే రాగము ఈ గొంతు. ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు. మీ చప్పట్లను ధరువుగా చేసుకొని 14 సంవత్సరాలు గోసి పెట్టుకొని గొంగడి పెట్టుకొని కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి సారు నడిచినటువంటి అడుగుల్లో అడిగేసుకుంటూ మా హరీష్ అన్న వెంబడి గోషై డప్పై దరువై అడుగులు నడిచి తెలంగాణ రాష్ట్రం సాధించదాకా మీకోసం పాట పాడినటువంటి మీ బిడ్డ రసమై బాలకిషన్. ఎలా ఆ రోజు వేదికనెక్కి పాడేది కన్నీటి పాటలు వాడుకున్నాం. మా దుఃఖం పోవాలి, మా తెలంగాణ రావాలి, మా నీళ్లు మాకు రావాలి, మా వలసపోయిన బొంబాయి బతుకుపోయిన బిడ్డ మాకు రావాలని చెప్పేసి కన్నీళ్ళ మీద కైగట్టుకున్నటువంటి పాటలు మళ్ళీ యాదికొస్తా ఉన్నాయి. ఏ పాటలు పోవాలని చెప్పేసి 14 సంవత్సరాలు మనం కొట్లాడినామో, ఏ బాధలు పోవాలని చెప్పేసి పుట్టెడు బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగ 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 అట్టి పెట్టుకొని దచ్చిర్రో, ఏ బిడ్డలు వంట మార్పులు చేసిర్రో, ఏ బిడ్డలైతే దుఃఖం పోవాలని కలలు కన్నారో ఆ కలల స్వప్నాన్ని సాధించుకొని 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏలుకున్నాం. ఇలా మళ్ళా గవ్వే ముంగడికి వస్తా ఉన్నాయి. ఎక్కడికి అడిగిపోయిన బిడ్డ గా కన్నీటి పాటలు పోయినాయి అనుకున్నాం బిడ్డ. మళ్ళీగా పాటలు పాడే దుఃఖం వచ్చింది కదా బిడ్డ అని చెప్పేసి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నారు. యాదికొస్తున్నది ఇలా మళ్ళా సారు మొదటిసారి 2001లో కరీంనగర్ లో గిట్లనే సభ పెట్టినప్పుడు గిట్లనే జాతర కనబడ్డది. సమ్మక్క సారక్క జాతరోలే, మా జనా సంఘం జాతరోలే, మా సంగమేశ్వర జాతరోలే, మా ఏడుపాయల జాతరోలే. అక్కడ మా పద్మక్క వచ్చి కూర్చున్నది, ఏడుపాయల దుర్గమ్మలక్క కనబడతా ఉన్నది. గడ చూస్తా ఉంటాయి ఈ జాతరలన్నీ ఎలా కనబడతా ఉన్నది. శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యములాడారా జన్న రూపం చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. ఎంతమంది జాతర పోయొచ్చిరో చేతులెత్తురు. ఏడుపాయల జాతర గా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఇలా మళ్ళీ ముడుపు కట్టుకుందాం. కాంగ్రెస్ ను పొందబెట్టాలి, గులాబీ జెండాను జై కొట్టాలన్నటువంటి ముడుపులు కడదాం మన ఏడుపాయల దుర్గమ్మ తల్లికి. అరే శివ శివ అంటూ ఒక్క పొద్దిడితే యములాడారా జన్న జాతర చూడు. పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము. అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కుమ్రెల్లి మల్లన్నను చూడు, కొండ సొరికల్లో దాగుండు. కుమ్రెల్లి మల్లన్నను చూడు, కొండ సొరికల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన తెలంగాణ తల్లిని చూడు. ఈ తెలంగాణ తల్లి కోటొక్క బాధలు కావాలని పోవాలని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇలా సాధించుకున్నటువంటి తెలంగాణలో
మళ్ళీ ఏం కనబడుతుందో కూడా మన అందరికీ తెలుసు. ఏం చెరబెట్టుకున్నాం మనం, ఏం తక్కువైందని మళ్ళీ ఈ బాధలు తీసుకొచ్చుకున్నామో దయచేసి మనం అందరం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఇలా మళ్ళా ప్రజలు ఆశీర్వదించండి. మళ్ళీ మన పాలన మనం కాపాడుకుందాం. మళ్ళీ మనం గతంలో ఢిల్లీ పోయి కొట్లాడుకున్నట్టుగానే మళ్ళా మనం ఇలా ఢిల్లీలో పోయి కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా మన కేసీఆర్ గారు ఇక్కడికి మనం ప్రజా ఆశీర్వాద సభకు మనం తీసుకొచ్చుకున్నాం. మిత్రులారా ఒక్కరు ఆలోచించండి. 10 సంవత్సరాల కాలంలోనే మన కేసీఆర్ గారు ఆకలి అనే పదమే డిక్షనరీ నుంచి తీసేసిండు. ఆకలి అనేది ఎక్కడా లేదు. ఇదే మా జోగిపేట ప్రాంతంలో మా హరీష్ అన్న ఒకసారి సిద్దిపేట మాట్లాడుతూ చెప్పినాడు. గతంలో ఇక్కడ నుంచి బతకబెట్టోళ్ళు మీ అందరికీ తెలుసు. చేద్దామంటే పని లేక, చెరువుల్లో నీళ్లు లేక, పొలాలలో నీళ్లు చెరువులు ఎండిపోతా ఉంటే కన్న తల్లికి అప్పచెప్పి ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి పిల్లా చెల్లను గొడ్డుకోదని అప్పచెప్పి బొంబాయి పోయినటువంటి దుఃఖాన్ని మనం చూసినాం. ఇలా దుఃఖం పోయింది. కేసీఆర్ వచ్చిండో ఇలా కాళేశ్వరానికి సింగూరు ప్రాజెక్టును అనుసంధానం తీసుకొచ్చి 3 పంటలకు సరిపోయే సాగునీరు తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారు తీసుకొచ్చి చల్లగున్నాం, మంచిగున్నాం, మనది మనం బతుకుతా ఉన్నాం. మంచిగున్నాం చూస్తే ఈ కాంగ్రెస్ వల్ల కళ్ళు మండితే నీ బాంచని కాలు మొక్క ఏం చేసిరో ఏమో. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేదే చెప్పిర్రు. ఇక చూడుర్రి, ఒక్కసారి చూడుర్రి, పండబెట్టి తొక్కుర్రి, మీ కాలు మొక్త మీ బాంచను ఒక్కసారి నాకు గుద్దుర్రు అంటే బోలగాన మనుషులను గుద్ది తిని ఇక గద్దెనెక్కి 3 నెలలు మన గుద్దిండా లేదా? మంచి గుద్దిండు, మామూలు గుద్దలే. మళ్ళా గుద్దితే వెనకకు మర్రి చూసి సారు ఓ కేసీఆర్ సారు నీ బాంచ నువ్వు లేకుంటే నడవదు తెలంగాణ, నువ్వు లేకుంటే నడవదు అని చెప్పేసి ఇలా మళ్ళా మన గీడికి వచ్చినమా లేదా? ఏం పాలన కాంగ్రెస్ది? ఏం పాలన? కరెక్ట్ చెప్పాడు ఈ పిల్లగాడు. ఏం పాలన? ఏం పాలన? ఇది పాపిష్టు పాలన. ఏం పాలన? ఇది కాంగ్రెసు పాలన. ఏం పాలన? ఇది అబద్ధాల పాలన. ఏం పాలన? ఇది కాంగ్రెసు పాలన. ఏం పాలన? ఇది కాంగ్రెసు పాలన. ఏం పాలన? ఇది అబద్ధాల పాలన. ఏం పాలన? ఇది అబద్ధాల పాలన. ఇది రండకోడు పాలన, ఇది ముండకోడు పాలన. పాలన ఏం పాలన? ఏమేం అబద్ధాలు చెప్పిర్రు అన్నా? జూటా పాలన. అయ్యా నేను చెప్తే మంచిగుండేది అన్న. నీ బాంచ నా మీద 106 కేసులు అయినాయి ఇప్పటికే. మీకొక్కటే విషయాన్ని నేను చెప్తా. హరీష్ అన్న కూడా మాట్లాడేది ఉంది, చెప్తాడు. నాకు యాదికి వస్తుందన్న, పాటగాని కాదన్నా, దుఃఖం వస్తుంది కదన్నా నాకు ఇవాళ చూస్తా ఉంటే. ఏం చెప్పిరో వాడెవడో ఊర్ల పంట అత్త చూడు, ఎంటికలకు బఠానీలు, బొంబాయి మిఠాయి, ఇనుప సామాన్లు కొంటాం ఇట్లా వచ్చినట్టు. ఇక ఈ పొట్టయినే నాకన్నా 2 ఇంచులు తక్కువనే ఉంటాడు, కానీ నేనే తక్కువన్నానట. ఇంకా ఏం చెప్పిండు? ఏమంటున్నాడు ఇప్పుడు? మళ్ళా ఊళ్ళకి వచ్చి ఏమంటున్నారు? ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు? ఇచ్చిండా 420, 6 గ్యారంటీలు 420 అయిందా? ఇలా ఏమంటుడు? మళ్ళా ఊళ్ళలో పంట వచ్చి అయ్యా మీ విత్తనన్నా మా ఆడబిడ్డలకి ఇత్తనన్నా 2500 రూపాయలు ఇయ్యరాని మనం అడిగితే ఆయన ఏమంటున్నాడు? 2500 లేదు కదా అని చెప్పేసేసి ఇచ్చిండా? అంత ఉత్తదే ఈ కాంగ్రెస్ మాటలన్నీ నీటు పుట్టరే. అంత ఉత్తదే ఈ కాంగ్రెస్ మాటలన్నీ అంత ఉత్తదే ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఉత్తముత్తయే. ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఇచ్చిండా? ముసలానికి 4000 ఇచ్చిండా? ఎయ్యలేనోళ్ళు చేతులెత్తుని ఇచ్చిండా? రసమైన మంచి పాట పాడుతారు, జోష్ మీద ఉన్నారు పిల్లలు. ఇక నువ్వే వాడతాం, నాకు తెలియదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ హరీష్ అన్న స్పీచ్ ఉంటుంది. ఓకే. జర మంచి పాటతో జోష్ నింపు. అయితే 5 minutes.
మనం ఒక్కటే ఆలోచించుకోవాలి. అన్న చెప్తాడు ఏమి ఇచ్చిండు ఏమి ఇవ్వలేదు అన్న చెప్తాడు, నేను వాడి జోలికి వెళ్ళాలి. మళ్ళీ వల్ల మళ్ళా మనం గులాబీ జెండకు జెండెత్తుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. పడదామా? పదను పడదామా? ఎట్లా పడదాం? అరే వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన, ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన, వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన, ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన, వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన, ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన, వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన, ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన. మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన, మనల ముంచ వచ్చినది రాజన బో రాజన, మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన, ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన, మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన, మనల ముంచ వచ్చినది రాజన బో రాజన, మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన, మనల ముంచ వచ్చినది రాజన బో రాజన. అబద్ధాల కాంగ్రెస్ ఏ తమ్ముడా, ఈ అబద్ధాల కాంగ్రెస్ ఏం చేయాలి? ఏం చేయాలి? ఓడించాలనా? ఈ అబద్ధాల కాంగ్రెస్ రాజనవో రాజన ఓడించి తీరాలే రాజనవో రాజన, రాజనవో రాజన వాసివేద రాజన మా తంగరెడ్డి రాజన మా హైదరాబాద్ రాజన పుడి తొక్కది సచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్ వాళ్ళని చంపాలి, గులాబీ జెండను ఎత్తారన్న వాళ్ళు చేతులు ఎత్తురే ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఉత్త చేతులు చూపకుర్రి, అది అంత ఉత్తదే. ఈ రేవంత్ మాటలన్నీ అన్ని ఉత్తాయి, గట్ల చూపకు చెయ్యుపకుర్రి. పిడికిల్లో తెలంగాణ ఉద్యమంలో పిడికిళ్ళు ఎత్తున్నట్టుగానే మళ్ళీ ఒక్కసారి పిడికిళ్ళు ఎత్తుమతి. జై తెలంగాణ, పుడితొక్కడి సత్య రెండు రాజన బో రాజన, ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన, పుడితొక్కడి సత్య రెండు రాజన బో రాజన, ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన, ఏను ఎండ తెలుగ ఎండ గజ్జలో రాజన, ఏను ఎండ తెలుగ ఎండ గజ్జలో రాజన, ఆరి రెండు బాబు ఎండ గజ్జలో రాజన, బాబు ఎండ గజ్జ ఎండ గజ్జలో రాజన, కాంగ్రెస్ ఎండ వంక ఎండ గజ్జలో రాజన. ఈ కాంగ్రెస్ పాలనలో రాజనవో రాజన, తెలంగాణ ఆగమాయ రాజనవో రాజన, రాజనవో 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 రాజన. చల్ క్యా చీచా ఐసా బెట్ట, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న, గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు రాజన్న. ధన డబ్బుల మోత గలగల గజ్జల మోత, మన తెలంగాణ గడ్డ మీద గులాబీల ఇమ్మతి, గులాబీల ఇమ్మతి, గులాబీల ఇమ్మతి, గులాబీల ఇమ్మతి. గజ్జలు గజ్జలు రో తోలా సిర్రేలు రో, సిర్రెలు సిర్రేలు రో తోలా సిర్రేలు రో. అందరు కూర్చోండి. హరీష్ అన్న 2 నిమిషాలు మాట్లాడుతారు, అందరూ కూర్చోండి. గౌరవనీయులు మన ఉద్యమ సహచరుడు, శాసన మండలి సభ్యులు, మన మెతుకు సీమ ముద్దుబిడ్డ గౌరవనీయులు దేశపతి సీనన్న గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం.
అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం. ఒకసారి అందరు గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. మీరేమో ఇంత ముద్దుగా అంటున్నారు జై తెలంగాణ అని. జై తెలంగాణ అంటే మన గుండె లోతుల్లోంచి వస్తుంది జై తెలంగాణ అనే నినాదం. అది మన గుండె చప్పుడు, మన ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని మనం అంటుంటే ఢిల్లీ గజగజ వణికిపోయింది. సమైక్యవాదం పునాదులలో బాంబులు వేలినాయి మనం జై తెలంగాణ అంటే. కానీ ఇవాళ మన కర్మ ఎట్లా కాలిందంటే, మనకి ఇవాళ ఒక వెకిలి ముఖ్యమంత్రి వచ్చిండు. ఆ వెకిలి ముఖ్యమంత్రి తన నోటి నుంచి జై తెలంగాణ అనడు. జై తెలంగాణ అని అనని వాడు ముఖ్యమంత్రి అవడం కంటే అవమానం ఇంకొకటి ఉంటుందా ఆ తెలంగాణకు? ఒక్కసారి మీరు అందరు గట్టిగా చెప్పండి, ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనాలనా? ఈ ముఖ్యమంత్రి తప్పకుండా జై తెలంగాణ అనాలనా? ఇప్పటి వరకు అమరవీరుల స్తూపం